వందే యతీశ్వరసుజాజుషం విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వేదిక పైన వేయించేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుకి అనేక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా నృత్య ప్రదర్శన చేసి ఉన్నారు. వారందరికీ కూడా అనేక ఆశీస్సులు. మనము బ్రాహ్మణులము అని చెప్పుకుంటూ ఉన్నాం. బ్రాహ్మణులైన మనం అందరం కూడా ఏమైనా డౌట్ ఉందా? సందేహమే. ఎందుకు సందేహము? బ్రాహ్మణత్వాన్ని మనం నిలుపుకుంటూ ఉన్నామా? బ్రాహ్మణుడిగా పుట్టాము అంతే. ఇందాక మనకి బసవరాజు శ్రీనివాస్ గారు, అలాగే పక్కన ఇంకో పెద్ద ఆయన ఎన్నో విషయాలు చెప్పారు మనకి. ఆ విషయాలు కాకుండా మనము కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనమంటూ ఒక అనుష్ఠానాన్ని మనం కలిగి ఉండాలి. కనీసము 3 పూట్ల సంధ్యావందనం చేయకపోయినప్పటికీ కూడా ఒక పూట సంధ్యావందనమైనా మీరు చేసుకోండి. 108 గాయత్రి చేయకపోయినా 11 సార్లు గాయత్రి మంత్రం చేసుకోండి. మీ పిల్లలకి ఎప్పుడో పెళ్లి ముందర ఒక తంతుగా కాకుండా 8వ ఏట ఉపనయనం చేసి చక్కనైనటువంటి ఒక వైదిక ప్రవృత్తి, సంధ్యావందనము, ఏదో ఒక మంత్ర జపము ఇలాంటివి అలవాటు చేసినట్టయితే ఇంకొక అమ్మాయి చెయ్యి పట్టుకుని వెళ్ళడు మనవాడు. ఖచ్చితంగా ఆ గాయత్రీదేవి యొక్క శక్తి మన పిల్లవాడిని సర్వకాల సర్వావస్థలందు కూడా కాపాడుతుంది అని చెప్పి అనడంలో ఎటువంటి సంశయము లేదు. అలాగే మన పిల్లలకి మన కుల విశిష్టతని తెలియజేయండి. అమ్మా, తల్లులు తండ్రులు కూడా మీ అందరికీ కూడా నమస్కరించి చెబుతూ ఉన్నాను. మన గోత్రం ఏమిటి తెలియజేయండి. ఈ మధ్య కాలంలో కొంతమంది తోక బ్రాహ్మణోదయం తెలియనటువంటి పిల్లలు ఆ చివర బ్రాహ్మణులు అని చెప్పినటువంటి వీళ్ళు కూడా మన బ్రాహ్మణుల్లో ఒక శాఖేమో అని చెప్పి అనుకుని వాళ్ళతోటి సంబంధం పెంచుకుంటూ వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్య ఈ రకమైనటువంటి ప్రవర్తన చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉన్నాను. విదేశాలు వెళ్ళిపోయినటువంటి కొంతమంది పిల్లలు బ్రాహ్మణులు అంటే ఏదైనా బ్రాహ్మణులే కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మన తాలూకు గోత్రము, ఋషులు, మన వేద శాఖ ఇవన్నీ కూడా మన పిల్లలకి తెలియజేయాలి. అలా తెలియజేసినట్టయితే కనుక మన పిల్ల ఇతరుడు యొక్క చెయ్యి పట్టుకోదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా జరుగుతూ ఉంది అంటే కారణము పిల్లలది తప్పు కాదు. ఖచ్చితంగా 100% తల్లిదండ్రులదే తప్పు. కారణము మీరు మీ పిల్లలకి సంస్కారాన్ని అబ్బాయి చెప్పడం లేదు. వాళ్ళకి మీరు సంపాదించినటువంటి సంపాదన అప్పచెబుతూ ఉన్నారు, ఆస్తిపాస్తులు అప్పచెబుతూ ఉన్నారు. కానీ వైదికమైనటువంటి సంస్కృతిని మాత్రము వాళ్ళకి అలవాటు చేయటం లేదు. అలా అలవాటు చేసినాడు మన కులం ఎక్కడికి వెళ్ళిపోదు, మనతోటే ఉంటుంది. కులం ఉండాలా అని చెప్పి అంటారేమో. మన కులము చాలా గొప్ప కులమనే చెబుతాను నేను. ఎంతోమంది బ్రాహ్మణులు
ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించారు. రాష్ట్రపతులుగా ఉన్నారు మన వాళ్ళు, ప్రధానమంత్రులుగా ఉన్నారు మన వాళ్ళు, గవర్నర్లుగా ఉన్నారు. ఏమిటి ప్రయోజనం? మీరు ఒక్కసారి ఆలోచించుకున్నారా? ఒక బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక గొప్పవాడయ్యి సాటి వాళ్ళ కులస్తులందరినీ కూడా పైకి తీసుకొచ్చాడు. ఏ బ్రాహ్మణుడైనా కూడా ఆ విధంగా ఎదిగినటువంటి వాడు ఒక్కడు మన కులాన్ని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేశాడా? మీరు చెప్పండి ఎవరైనా. ఎంతవరకు చేశారు? నేనైతే చెప్పలేను. ఐటీ సెక్టర్ మొత్తం ఆయన పుణ్యమే కావచ్చు, వారికి ధన్యవాదం. కానీ అది అందరికీ పని చేసేటువంటి పనులు చేశారు తప్ప కేవలం ఒక కులానికి సంబంధించి బ్రాహ్మణుని మాత్రమే ఉద్దేశించి ఎవరు కూడా చేసినటువంటి వాళ్ళు ఎక్కడా కూడా నాకు కనబడలేదు నా అనుభవంలో. అది మన కులానికి ఉన్నటువంటి గొప్పతనము అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక చిన్న కథ చదువుతారు మన పెద్దవాళ్ళు. పీతల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు విదేశాలకి. పీతల్ని డబ్బాల్లో పెట్టి చక్కగా ప్యాక్ చేసి ఒక్కొక్క డబ్బాలో ఒక 10 లేకపోతే 15 పీతలు ఉండాలి అని చెప్పి లెక్క పెట్టి వాటిపైన సీల్ చేసి చాలా కష్టపడి పంపిస్తూ ఉన్నారు. మన వాడు ఒక ఆయన ఏమంటే అంత అవసరం లేదండి, చాలా అతి తక్కువ ఖర్చులోనే నేను పంపిస్తానండి అన్నట్టు. ఎలాగా అని చెప్పంటే, సరే మీరు ఉండండి నేను పంపిస్తా కదా మీకు ఎందుకు అని చెప్పి ఈయన పీతల్ని 15 కౌంట్ చేసి డబ్బాల్లో పెట్టి ఎటువంటి సీలు లేకుండా పెట్టి పంపిస్తూ ఉన్నట్ట. కానీ ఏమిటయ్యా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఏ మంత్రం వేసావయ్యా, ఏ మాయ చేసావయ్యా బ్రాహ్మణుడా అని చెప్పి అడిగాట. అంటే చెప్పకూడదండి, అది మా కుల రహస్యం అండి అన్నట్టు. ఏమిటయ్యా కుల రహస్యము? అది మా బ్రాహ్మణ జాతేనండి ఆ పీతలది. మీరు ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే 4 పీతలు పట్టుకుని కాళ్ళు లాగేస్తాయి కిందకి. మన జాతి కూడా అంతే. ఒకడు పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తే మనవాడే కింద పట్టుకు లాగుతాడు. ఒక సంఘం మనం స్థాపిస్తే ఆ సంఘాన్ని పడగొట్టడానికి వెంటనే మరో 4 తయారవుతారు, ఇంకొక సంఘం పెడతారు. ఈ విధంగా మనకి ఏకత్వం అనేటువంటిది పోయి అనేకత్వం అనేటువంటిది ప్రాప్తిస్తూ ఉంది. ఇందాక మనకి భాష సభ్యులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా మనం అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చినప్పుడు మాత్రమే మన కులము నిలబడుతుంది. ఈవేళ మన కులం అంటే రాజకీయ నాయకుడికి కూడా గౌరవం లేకపోవడానికి కాందాలి. ఒకనాటి కాలంలో మన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళే. కలెక్టర్లుగా మన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్ఓలుగా ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద గవర్నమెంట్ పోస్టుల్లో మన వాళ్ళు ఉన్నారు. ఈవేళ మన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక ఐఏఎస్గా, ఐపీఎస్గా, ఐఆర్ఎస్గా మన వాళ్ళు ఎదిగినాడు మాత్రమే మన సమాజాన్ని మనం బాగు చేసుకోగలం తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని ఉద్ధరించడు, ఏ ప్రధానమంత్రి కూడా మనల్ని చూడడు. మన వాళ్ళే ఎంతో మంది అయినప్పటికీ కూడా మనల్ని బాగు చేశారనేటువంటిది లేదు. నేను నా అనుభవంలో చెబుతున్న పేరు చెప్పను. ఉభయ రాష్ట్రాలకి కూడా మహానుభావుడు చాలా పెద్ద ప్రధాన పౌరుడిగా చేశాడు. ఆయన ఒక చిన్న పని మీద వెళితే నమస్కారం పెట్టి పంపించాడు. అది అలా ఉంటాయి మన తాలూకు వ్యవహారాలు. అయ్యా రాష్ట్రాన్ని కలపండి పెద్ద మనిషి గారు అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాం, విడగొట్టేశారు. అలాంటి ప్రబుద్ధులు కూడా మన దగ్గర ఉన్నారు. అంత పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ కూడా మనము సాటి వాడికి ఉపయోగపడేటువంటి తీరులో మన ప్రవర్తన ఉండాలి. అది మనం అలవాటు చేసుకోవాలి. మొట్టమొదట దయచేసి బ్రాహ్మణుల పెద్దలందరికీ కూడా నేను నమస్కరించి చెబుతూ ఉన్నాను. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాడు కానీ, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ సాటి బ్రాహ్మణుడిని మీరు ఆదుకోండి. వాడికి మీరు చేసేటువంటి ఎక్కించిన సాయం మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ బాల శ్రీనివాస్ గారు బి శ్రీనివాస్, బసవరాజు శ్రీనివాస్ గారు బి శ్రీనివాస్, 2 బీలు ఇవాళ కలిసాయి ఇక్కడ. దేనికోసము? బ్రాహ్మణులందరూ కూడా ఏకం కావాలి అనేటువంటిది మాత్రమే
వారి యొక్క లక్ష్యము మా అందరి లక్ష్యము కూడా శాఖాభేదాన్ని విడిచిపెట్టి మనమందరూ కూడా గాయత్రి మంత్రము జపించేటువంటి వాళ్ళందరూ కూడా ఇటు వైష్ణవుడైనా మధ్వుడైనా శైవుడైనా తెలంగాణ వాడైనప్పటికీ తమిళనాడు వాడినప్పటికీ కూడా మహారాష్ట్ర వాడైనప్పటికీ కూడా ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరైనప్పటికీ కూడా జపించేటువంటిది 24 అక్షరాల గాయత్రి మంత్రమే. అది ఏ శాఖలో ఉన్నటువంటి వాడికి అయినప్పటికీ కూడాను. కాబట్టి అలాంటి గాయత్రి మాత మనందరినీ కూడా కలపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన బ్రాహ్మణులందరూ కూడా ఒకరికి మరొకరు సహాయం చేసుకునేటువంటి స్థితికి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై బ్రాహ్మణ్.